ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి చర్చిస్తాం. ఇంతకుముందు శ్లోకంలో ప్రళయం సంభవించినప్పుడు జీవాత్మలని కూడాను ఎలాంటి స్థితిని పొందుతాయి, ఎక్కడ వాసాన్ని ఏర్పరచుకుంటాయి, మరియు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం అంతరించినప్పుడు, లేకపోతే 2 సార్లు ప్రళయం సంభవిస్తుందని చెప్పుకుంటాం కదా. 2 రకాల ప్రళయాల గురించి. ఒకటి బ్రహ్మదేవుడి ఒక రోజు పరిసమాప్తమైనప్పుడు, 12 గంటల పరిసమాప్తమైనప్పుడు. మరొకటి బ్రహ్మదేవుని జీవనకాలం పరిసమాప్తం. ఈ 2 స్థితిలో కూడా ప్రళయం సంభవిస్తున్నట్టు చెప్పబడింది కదా. అలా సంభవించినప్పుడు జీవాత్మలన్నీ కూడాను ఎక్కడ స్థిరవాసం ఏర్పరచుకుంటాయి. నిజానికి జీవాత్మలకు ఏమవుతుందని చెప్పుకున్నాము? జీవాత్మలన్నీ తమ సూక్ష్మ రూపంలో అలాగే ఉంటాయి. భౌతిక జీవితంలో ఉన్నటువంటి, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా. అవన్నీ కూడాను భగవంతుని శరీరంలో నిలిచి ఉంటాయి అని చెప్తాం. అలాగా ఈ కాలం యొక్క శక్తి, కాలశక్తిని విష్ణు పురాణంలో ఏమని చెప్పారని చెప్తున్నారు? అవిద్య. కాలశక్తి, కాలం యొక్క శక్తి అంటే అవిద్య, అలాగే మాయాశక్తి వల్ల ఏం జరుగుతుంది? మనుజుడు భౌతిక జగత్తులో కామ్యకర్మలో నియుక్తమయ్యేలా చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏమని చెప్పారు? కామ్యకర్మలో నియుక్తమైనటువంటి వ్యక్తులని మూఢులు అని చెప్పారు. అలాంటి వాళ్ళు తమ జీవన విధానాన్ని ఎలా కొనసాగిస్తారు? దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తారు. దేహాత్మ బుద్ధితో భౌతికమైన లబ్ధులను పొందడానికి అమితోత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మనం చూస్తూ ఉంటాం కదా, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి భౌతిక జీవితంలోని వ్యక్తులు. విచిత్రం ఎందుకు? కొంచెం తార్కికంగా ఆలోచించగలిగే ఎవరైనా కూడాను అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనే స్థితికి వచ్చేస్తారు. ఎందుకని? చాలా కష్టపడి, రాత్రి మిగళ్ళు కష్టపడి అనేక విధాలుగా సంపాదనని సమకూర్చుకున్నటువంటి వ్యక్తి ఏ క్షణంలో మరణిస్తాడో కూడా తెలియదు. ఏ క్షణంలో ఈ శరీరాన్ని త్యాగం చేస్తారో తెలియదు. ఆలోచించండి, దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తికి ఈ దేహమే అన్నీ కూడాను కదా. దేహము ద్వారా ఉద్భవించినటువంటి ఇతర బంధాలన్నీ కూడాను సర్వస్వంగా భావిస్తాడు. దాని ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తాడు. విపరీతమైన ధనాన్ని కూడబెడతాడు. ఏ క్షణంలో ఈ దేహం నశించిపోవచ్చునో, అలా నశించిపోతే అంతవరకు సమకూర్చుకున్న ధనం కానివ్వండి, అనుబంధాలు కానివ్వండి, అన్ని కూడాను అంతర్ధానం చెందిపోతాయి. తక్షణం కనబడకుండా పోతాయి. మృత్యు సర్వహర్షఛాయ. మృత్యువు అంటే కాలము ఏ క్షణంలోనైనా కూడాను తన ప్రభావం చేత వ్యక్తులని, తమ స్థితుల్ని మార్చేటువంటి శక్తిని కలిగి ఉంది. దాని ప్రభావానికి లోనే తమ జీవనాన్ని కొనసాగించేటువంటి కామ్యకర్మ రతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవద్గీతలో ఏమని చెప్పారు? మూఢులు. అవజానంతి మా మూఢ ఆసురం భావమాశ్రిత. నిరాకారవాదులు కానివ్వండి, లేకపోతే కామ్యకర్మలు నిమిత్తమైన వ్యక్తులు ముఖ్యంగా అత్యంత మూఢులుగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దైనందిన జీవితంలోని వ్యక్తులంతా కూడా ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా అయిండవచ్చును. భౌతిక లెక్కల ప్రకారంగా అత్యంత మేధావంతుడు, పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, విద్యావేత్త, వ్యాపారవేత్త, ఇలా రకరకాలుగా ఉన్నత స్థితులలో ఉన్నట్టుగా కనబడే వాళ్ళంతా వేదశాస్త్రాల్లో ఎంతటి పెద్ద మూర్ఖులో చెప్పబడి, వాళ్ళంతా కూడా అలా ఉండడం తప్పు కాదు, అలా ఉంటే మూర్ఖులు కాదు.
కృష్ణ చైతన్యం లేకుండా దాన్నంతా కూడాను భౌతికత్వంతో జీవనాన్ని కొనసాగించాలి. తాత్కాలిక లాభం చూడండి. తాత్కాలిక లాభం కోసమని జీవాత్మ ఎన్ని రకాలుగా పరితపిస్తుందో భౌతిక జీవితంలో కామక్రిమలో నియుక్తమైనటువంటి. పైగా చాలా ఉత్సాహంగా. సహజంగానే కదా! అది మనలో ఉన్నటువంటి రుగ్మత. భవ భవరోగము అని చెప్తారు చూడండి. మనకేదైనా చిన్న పని చేయండి మీకు రూ. 1000 వచ్చేస్తాయి 2 నిమిషాల్లో అన్నాననుకోండి. అత్యంత ఉత్సాహం వచ్చేస్తుంది కదా! ఎందుకొస్తుంది అలాగా? బద్ధ స్థితిలో ఉండడం వల్ల. జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ లబ్ధి ఏదైతే ఉందో అత్యంత తాత్కాలికమైనది. ఒక్కోసారి అది మనకు కూడా ఉపయోగపడదు. నిరుపయోగమైనటు. అలాంటి వాటి కోసమని మనము పరితపిస్తూ ఉంటాం. అలా పరితపించేటువంటి వ్యక్తులని శాస్త్రంలో మూఢులు, అజ్ఞానులు, మూర్ఖజీవులు దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి తానే దేహంగా భావిస్తాడని దేహాన్ని పరిరక్షించడానికి, దేహ పోషణకి, దేహ పరిరక్షణకి దేహము అంటే ఇంద్రియాలు. వాటి సంతృప్తి కోసమని ఏ కార్యమైనా చేయడానికి సిద్ధపడతారు. చాలా మంది అనుకుంటారు తమ సంతానం కొరకు పెద్ద మొత్తంలో సంపదల్ని సంపాదించి పెడితే తాను గొప్ప తెలివైన వాడుగా తన్ను తాను భావిస్తాను. నేను చాలా సందర్భాల్లో విన్నాను. ప్రభుజీస్ ఏమని చెప్తుంటారంటే మాతాజీస్ కంప్లైంట్ చేసి కూడా నేను విన్నాను. ఏమనంటారంటే మాతాజీస్ కంప్లైంట్ ఏంటంటే ప్రభుజీ ఎక్కువ సమయాన్ని గడపట్లేదు ఇంట్లో. ప్రభుజీ ఏం చేస్తుంటారు ప్రభుజీస్? వ్యాపారము, ఇతరత్ర కార్యక్రమాలు రాత్రింబగళ్ళు కష్టపడతారు. మీరు ఎక్కువ సమయం గడపట్లేదు అని మాతాజీస్ అడిగితే ప్రభుజీస్ ఏమంటారు? ఏమిటి నీకు ఇబ్బంది? నీకు కావాల్సినవి సమకూర్చాను కదా! బయటకెళ్ళడానికి కారు ఉంది. ఇంట్లో ఉండడానికి విలాసవంతమైన భవనం ఉంది. పూజించడానికి కావాల్సిన అన్నిటిని సమకూర్చడం జరిగింది. నువ్వు విలాసవంతంగా ఏ కార్యక్రమం చేయాలన్నా ఆనందాన్ని పొందాలి అనుకుంటే టీవీ ఉంది. నువ్వు కావాలి అంటే సినిమాకెళ్ళవచ్చును. ఇవన్నీ నేను సమకూర్చాను కదా! అంటాడు. దానివల్ల ఎందుకు చెప్తున్నాను ఆ విషయం అంటే, వ్యక్తులు ఏమనుకుంటారో తెలిసిన ధనాన్ని ఇచ్చేస్తే, ధన సంపాదన చేసినట్టయితే చాలా మంది ప్రభు దృష్టిలో ఈ అవగాహన ఉంటుంది వ్యక్తుల్లో. ముఖ్యంగా కామ్యకర్మ రతులైనటువంటి వ్యక్తులు దేహాత్మ బుద్ధితో ధన సేకరణే లక్ష్యంగా జీవిస్తారు. దానికి మూల కారణం ఏమిటి? అజ్ఞానము. నన్ను నేను ఈ శరీరంతో గుర్తించడమే దానికి ముఖ్యమైన కారణం. శరీరమే సర్వస్వము అనుకునేటువంటి మిథ్యాభావంతో వ్యక్తి రకరకాలైన కార్యక్రమాలు చేస్తారు. మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు కానివ్వండి, ఇతరత్ర అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ప్రభుత్వ నిర్వహణలో కానివ్వండి, ప్రజా నిర్వహణలో కానివ్వండి, అధికారులైన వ్యక్తులు చూస్తుంటాం. విపరీతమైన ధన సేకరణ అక్రమ మార్గాల ద్వారా ఆర్జించే ప్రయత్నం చేస్తున్నారు కూడా. కానీ విషయం ఏమిటి అంటే, ఇంతటి మూఢత్వము అంటే, దాన్ని ఆర్జించిన సమయంలో కూడాను, భౌతికంగా ఆలోచించినా కూడాను, దాన్ని ఆనందించే స్థితిలో ఉండరు వ్యక్తులు. అక్రమంగా ఆర్జించిన వాటిని కనీసంగా అందరికీ ఇది నా ఆస్తి అని కూడా చెప్పుకోలేడు. అక్రమంగా ఆర్జించి ఏం చేస్తారు? దాని మీద టాక్స్‌లు అవి కట్టడం ఉండదు. ఎందుకంటే అక్రమార్జన కాబట్టి. ఎందుకు పన్ను కట్టారనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు ప్రభుత్వం. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేడు. అక్రమార్జన కదా! అందుకని ఆ పని చేయలేడు. అందుకని అది తనది అని కూడా చెప్పుకునేటువంటి స్థితి కాదు. చూడండి ఎంతటి వ్యామోహంతో జీవాత్మ బద్ధ స్థితిలో జీవిస్తుంది. కామన్ సెన్స్ కదా! ఎవరికైనా కూడా అతి సులభంగా అర్థమైపోవాల్సిన విషయం కదా! నా పేరు మీద ఉంది అని కూడా చెప్పుకోలేనటువంటి, నాది అని కూడా చెప్పుకోలేనటువంటి దాని మీద వ్యామోహం చెంది ఎవరి పేరు మీదో దాన్ని లిఖితం చేసి అది వాళ్ళెవరో అనుభవిస్తూ ఉంటారు. అనేక పర్యాలు మనం చూస్తుంటాము. అలా అక్రమార్జన చేసి, శరీరాన్ని త్యాగం చేసి, రకరకాల వ్యక్తుల పేర్ల మీద ధనాన్ని నిల్వ చేసినటువంటి వ్యక్తులు శరీరం త్యాగం చేసిన ధనమంతా కూడా ఏమైపోతుంది? రకరకాల వ్యక్తుల అనుభవాన్ని అనుభూతి చెందుతుంటారు. అనుభవిస్తూ ఉంటారు. ఇది గమనించినట్టయితే వ్యక్తి
అర్థం చేసుకోవాలి కదా! ఎందుకు మరి నేను ఈ పాపభూయిష్టమైన కర్మలు చేస్తున్నాను? ఈ పాపభూయిష్టమైన కర్మ వల్ల పర్యవసానాన్ని నేనే కదా అనుభవిస్తున్నాను. మరి పోనీ ఆ పాపభూయిష్ట కర్మ వల్ల లభించినటువంటి ఫలితాన్నైనా నేను పొందుతున్నాను? లేదు. మరెందుకు చేస్తున్నాను? కేవలం అజ్ఞానం మూలంగా. అమితమైనటువంటి బంధము, నిరంతర బంధం. భౌతిక జీవనంలో ఉండడానికి కారణభూతం. చూడండి, జ్ఞానవంతుడైన వాడు వైరాగ్యాన్ని ఏర్పరచుకుంటాడు అంటే ఎందుకు ఏర్పరచుకుంటాడు? ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాడు కాబట్టి. జ్ఞానవంతుడైన వాడిలో ప్రత్యేకమైనటువంటి స్థితులు ఏమి ఉండవు. ప్రత్యేకమైన స్థితి అంటే ఏమిటి? భౌతికత్వానికి సంబంధించిన నిజాన్ని అవగాహన చేసుకోగలరు. అది లేనప్పుడు వ్యక్తులు తమ సంతానం కోసం మనం నిన్న చెప్పుకున్నాం కదా! ఎక్కడ భగవద్గీతలో కూడా చర్చించుకున్నాం. గత కొన్ని రోజులుగా భగవద్గీతలో కానీ, ఇక్కడ కానీ ఒకే రకమైనటువంటి విషయాన్ని మనము చర్చించగలుగుతాం. వ్యక్తులు అత్యాశతో జీవితాన్ని కొనసాగించినప్పుడు ఎలాంటి క్లిష్టతరమైనటువంటి వేదనలు అనుభవిస్తారో చర్చించు. నిన్న మనం చర్చించుకున్నప్పుడు చెప్పుకున్నాం, భౌతిక జగత్తు పరిపూర్ణమైనటువంటిది. దానిలో అందరికీ కావలసిన వనరులు కూడా సమృద్ధిగా కృష్ణుడిచే సమకూర్చబడుతున్నాయి. చీమ తినే ఆహారం కానివ్వండి, ఏనుగు తినే ఆహారం కానివ్వండి. ఏనుగు 100 క్వింటాల ఆహారం తింటుందట ఒకరోజు. చీమ ఒక చిన్న చక్కెర రేణు దొరికితే దానికి సరిపోతుంది. అవి రెండిటికి కావలసిన ఆహారము భగవంతుడిదే సమకూర్చింది. కానీ ఎవరైనా అనొచ్చు, పేదరికం ఉంది కదండీ! అందరికీ ఆహారం సమకూర్చినప్పుడు అది కూడా మనం నేను చర్చించుకున్నాం. భగవద్గీత క్లాస్‌లో చర్చించుకున్నాం. ఏమని చెప్పబడింది? అలాంటి స్థితి ఎందుకు ఏర్పడుతుందని చెప్పబడింది? వ్యక్తులు తమకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా సమకూర్చుకొని నిల్వ ఉంచడం. ఎందుకు నిల్వ ఉంచుతారు? అజ్ఞానం మూలంగా నిల్వ ఉంచుతారు. 3 అజ్ఞానంతో చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా! మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పండి. తాత్కాలిక లాభం ఏదో చిన్న లాభం కూడా కాదు నిజానికి అజ్ఞానమే. తాత్కాలికంగా కూడా లాభం పొందుతారా అంటే ప్రశ్నార్థకమైనటువంటి విషయం. కుటుంబ పోషణ కోసమని, కుటుంబ పోషణ అవసరమే. ఎలా అవసరము? కుటుంబం కృష్ణ చైతన్యలో జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన సదుపాయాల్ని కల్పించడము అవసరం. కుటుంబ పోషణ అనేటువంటిది ఎప్పుడు కర్తవ్య నిర్వహణ అవుతుంది? మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి కుటుంబంలోని వ్యక్తులందరినీ కూడా కృష్ణ చైతన్యంలో నిలపగలిగినట్టయితే అది కర్తవ్య నిర్వహణ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? నిస్సందేహంగా కామ్యకర్మ అవుతుంది. అలాంటి కామ్యకర్మల్లో నియుక్తమై ఉంటాడు బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ. అజ్ఞానం చేత వాళ్ళని మూఢులు అని చెప్పారు. అలా విపరీతమైన ధనాన్ని పోగు చేసి అనుకుంటాడు, నేను ఎంత తెలివైన వాడిని అనుకుంటాడు. మానవ జీవనానికి, మన జీవనానికి కావలసినటువంటి అవసరాలు నిజానికి అత్యంత అల్పమైనటువంటి. కానీ అల్పమైనటువంటి ఆ అవసరాల కోసమే జీవించి మిగిలిన సమయాన్ని అంటే అవసరాల కోసం మాత్రమే రకరకాల కార్యక్రమాలు నిర్వర్తించి మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి స్థితి. చూడండి, భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు ఏర్పరిచినప్పుడు కూడా వ్యక్తులు జీవాత్మ తన కోరికలను తీర్చుకోవడానికి అనువైన శరీరాన్ని కల్పించి అన్ని వసతుల్ని ఇచ్చేసాడు భగవంతుడు. అజ్ఞానం చేత వ్యక్తి అవే శాశ్వతం అనే భావనతోని ఎంత ప్రోధి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు దీని గురించి ఆలోచించినప్పుడు నాకు మదిలో అనిపిస్తుంటుంది ఏమిటని, ఒకవేళ గనక జీవాత్మకి కంటెంప్లేషన్ ఊరికే అనుకున్నారనుకోండి. జీవాత్మ మీరు ఒక వ్యక్తిగా ఉన్నారు కదా! మీకు ఐడెంటిటీ ఉంది. ఓ వంశానికి, వర్గానికి చెందిన వాళ్ళు ఇది. విపరీతమైన ధనం సంపాదించారు. రకరకాలు ధనము, ఇతరాత్ర వనరులన్నీ సంపాదించారు.
ఆస్తులు కూడా పెట్టారు. ఒకవేళ జీవాత్మకి మరో జన్మలో కూడాను ఆస్తిని పొందే అర్హతని కల్పించారనుకోండి. నాకిది గుర్తుంది అని ఏదో రకంగా కృష్ణుడు కల్పించాడనుకోండి. అప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది కదా! ఇప్పుడు నీ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత, నేను సమకూర్చుకున్నవన్నీ నాతో ఉండవు అన్నప్పుడే ఇలా ఉన్నారు కదా! నేను శరీరాన్ని త్యాగం చేసి మరో శరీరాన్ని పొంది కూడా వచ్చి, నేను పూర్వజన్మలో సంపాదించిందంతా మళ్ళీ అనుభవించగలను అని అవకాశం కల్పిస్తే మనుషులు ఎలా ఉంటారు? ఊహించడానికే విచిత్రం కదా! తెలీదు ఇదంతా కూడా నశించిపోతుంది అని తెలిసినప్పుడే వ్యక్తులు విభిన్న రీతిలో ఎలా ప్రవర్తిస్తారో చూస్తారు. భౌతికత్వంలో అజ్ఞానం చేత వ్యక్తులు చేసే పని ఎంత మూర్ఖతతో కూడుకుంది అనేటువంటిది మనం భగవద్గీత అధ్యయనం చేసినప్పుడు మన నిజస్థితిని తెలుసుకున్నప్పుడు బోధపడుతుంది. తాత్కాలికమైన లాభము భౌతిక బంధాల పరిరక్షణలో బాధ్యతగా వ్యక్తులు చేసే పాపకర్మలన్నీ కూడాను నిరంతరం వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అవి ఎలా బంధించి వేస్తాయంటే మనిషిని, జీవాత్మని నిరంతరంగా అనేక రకమైనటువంటి జీవజాతుల్లోకి ప్రవేశించి, అనేక యోనుల్లోకి ప్రవేశించి, నిరంతరంగా భౌతిక జగత్తుల్లో స్థిరపడి ఉండేలాగా చేస్తాయి. ఎంత కలుషితమైందంటే ఒకానొక సందర్భంలో నేను మాతాజీ భక్తురాలు సంభాషిస్తున్నప్పుడు చెప్పానండి. ఆ సంభాషణలో ఇంకా కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఎలా అందించగలిగానని సంభాషిస్తున్నప్పుడు చాలా చక్కని విశ్లేషణతో ఆ మాతాజీ చెప్పారు నాకు. ఎందుకు ఇంకా చేయలేము? ప్రభుజీస్ అందరికి చెప్పొచ్చు కదా! ఎవరో ఒకరు అడిగాను నేను. ఎందుకు మాతాజీస్ ఎక్కువ మంది స్వీకరిస్తారు? ప్రభుజీస్ తక్కువ ఉంటున్నారు? అదే విషయాన్ని ఆ మాతాజీస్ వచ్చినప్పుడు మాతాజీ ఒక సందేశాన్ని ఇచ్చింది. ఏమన్నారు ఆవిడ? ప్రభుజీ మీరు చెప్పే దాంట్లో వైరాగ్య భావన ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రభుజీస్ రారు. చూసారా? అంటే ప్రభుజీస్ అంటే మగవాళ్ళంతా కూడా ఎలాంటి భావనలో ఉంటారు. మగవాళ్ళనే కాదు అందరూ ఉంటారు. దాంట్లో ఎక్కువ శాతం అటువైపు కనబడుతున్నారు. వాళ్ళేమనుకుంటారంటే వైరాగ్య భావం వచ్చేస్తే ఇంద్రియ తృప్తిని విరమించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎంతటి అజ్ఞానం చూడండి. కృష్ణ చైతన్యానికి ఇతర విధానాలకు ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేక అనేకులు స్వీకరించడం భయపడదు. ఏమని? ఓహ్! నా ఇంద్రియ తృప్తి పోతుంది. ఇలా ప్రత్యక్షంగా మనకి క్లాస్‌లోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! ప్రభుజీ నా ఇంద్రియ తృప్తి పోతుంది. ఇంద్రియ తృప్తి ఊరికేనే వెళ్ళిపోదు. భౌతిక జీవనంలో ఆనందంగా భావిస్తున్న కామ్యకర్మల నుంచి మనము ముక్తులమైన మాట వాస్తవమైనప్పటికిని, దానికి అత్యంత ఉన్నతమైనటువంటి ఆనందకరమైన స్థితిని మనకి ఆధ్యాత్మిక జీవన విధానం కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. చూడండి ఇంద్రియాలు ఎప్పుడు కూడాను తమ ఆనందాన్ని వదులుకోవు. వదులుకున్నట్టు కనబడ్డా కూడాను మళ్ళీ దానిలో స్థిరపడతాయని మనం చెప్పుకున్నాం. నిరాకారవాదులు కానివ్వండి, నిర్విశేషవాదులు కానివ్వండి, శూన్యవాదులు కానివ్వండి, బౌద్ధ మతస్థులు కానివ్వండి, వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? అన్నిటిని త్యజించడం. ఇంద్రియాలన్నిటిని కూడాను అన్ని రకాల కార్యక్రమాల నుంచి విముక్తం చేయడం. ఏ కార్యం చేయకుండా ఉంచే ప్రయత్నం చేస్తారు. అలా చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తులు మళ్ళీ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిమగ్నమవుతారని మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. ఎందుకలా జరుగుతుంది? ఇంద్రియాలకి ఏదో ఒక కార్యం కావాలి, చేయకుండా ఉండలేవు. ఆ కార్యం ద్వారా ఆనందాన్ని అనుభూతిని చెందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కృష్ణ చైతన్యము ఇంద్రియాలని చేయకుని కార్యంలోంచి విముక్తులను చేయడమే కాదు, చేయవలసిన కార్యక్రమాల్లో ముందుగానే ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టండి ఇప్పుడు అని చెప్పదు. కృష్ణ ఏం ప్రబోధిస్తుంది? స్వీకరించవలసినవి ముందుగా చెప్తుంది. అవి స్వీకరించి ఆనందానుభూతిని పొందుతున్నప్పుడు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఆ కార్యక్రమంలో ఆనందానుభూతిని పొందుతున్నప్పుడు కామ్యకర్మ స్థితిలో అయినటువంటి అనేక రకమైన కార్యక్రమాల నుంచి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనం తొలగిపోతాం. ఎందుకని? ఇంద్రియాలకు వాటికి కావలసిన ఆనందము కృష్ణ చైతన్యంలో
అత్యున్నతంగా లభిస్తున్నప్పుడు నూన్యమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయవు. ఇది గ్రహించవలసిన విషయం. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి చక్కని ఉదాహరణ ఇస్తారు. పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యక్తి సాధారణమైన ఆహారాన్ని భుజించవచ్చు కదా. ఆ వ్యక్తికి ఈ ఆహారం భుజించుకో అని చెప్పారనుకోండి, మరి క్షుద్బాధను తీర్చుకోవడం ఎలాగా, ఆకలి బాధను తీర్చుకోవడం ఎలాగా అంటారు కదా. అపరిశుద్ధమైన సరిగా పోషక పదార్థాలు లేనటువంటి ఆహారాన్ని భుజించకుండా ఉండాలి అంటే, ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి? పంచభక్ష పరిమాణాలు పెట్టామనుకోండి, చక్కని కృష్ణ ప్రసాదాన్ని అందించామనుకోండి, ఆ వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ఆకాంక్షించడు. అది నష్టపోవడమా, లాభ పొందడం? పొందగలిగేది ఏమిటో తెలియనప్పుడు దీన్ని త్యజించండి అన్నప్పుడు అదెలా? అది త్యజిస్తే నేను ఎలా జీవిస్తాను అనిపించవచ్చు. కానీ కృష్ణ దాన్ని ప్రబోధించదు. కృష్ణ అన్ని కూడాను ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నిర్బంధే కృష్ణ సంబంధి. అన్నింటిని కూడా భగవంతుడైన కృష్ణునితో అనుసంధానం చేయండి. వదిలిపెట్టవలసిన వాటిని గురించి ప్రబోధించడానికి ముందు స్వీకరించే వాటిని గురించి చెప్పు. భక్తియుక్త సేవలో నియుక్తమై పాటించవలసిన 4 నియమాలని నిష్ఠగా పాటించడం ద్వారా కృష్ణ స్వీకరించినటువంటి వ్యక్తులు ఆనందానుభూతిని చెందగలుగుతారు. మీలో అందరికి చాలా మందికి తెలుసును, కృష్ణ చైతన్యం స్వీకరించాక మీ జీవనంలో కలిగిన మార్పులు ఎలాంటి ఆనందానుభూతిని చెందుతున్నారు. కొన్నిసార్లు ఆరంభ దశలో మనకి ఆనందం కనిపించకపోవచ్చు. ఆరంభ దశలో నిజానికి కనిపిస్తుంది. కృష్ణుడు ప్రత్యేకమైన కృపనిస్తారు. తద్వారా రుచి చూపిస్తారు ఆనందకరంగా ఎలా ఉంటుంది. దాని తర్వాత మెల్లిగా దాన్ని వెనక్కి లాగేసుకుంటాం. ఆ రుచిని పొందడానికి ఇప్పుడు మనం తీవ్ర ప్రయత్నం చేయాలి. తద్వారా మన హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. చాలా మంది అంటుంటారు, చేయాలన్న ఆసక్తి లేదు. ఎందుకని? ఇంకా మనం రోగగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు రుచికరమైన పదార్థాల రుచిని ఆస్వాదించలేము. మరో ఉదాహరణ చెప్తారు కదా శ్రీల ప్రభుపాద గారు. బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవులు, భవరోగంలో ఉన్నటువంటి జీవుల స్థితి ఏమిటి? పసరికలతో పోల్చారు. పసరికలు ఉన్న వ్యక్తికి చెరుకు రసము చేదుగా రుచి గొల్పుతుంది. మరి చెరుకు రసం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా, మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. కానీ పసరికలు ఉన్న వ్యక్తికి అది చేదుగా ఉంటుంది. ఎంతవరకు? కానీ చేయవలసింది ఏమిటి? ఆయుర్వేదంలో ఆ పసరికలు ఉన్న వ్యక్తికి నిర్దేశిత ఔషధం ఏంటని చెప్పారట? ఆ చెరుకు రసమే. చెరుకు రసం ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము ఒక్కొక్క గ్లాసు తాగుతుంది. 1, 2 గ్లాసు. చేదుగా ఉంటుంది అది వ్యాధిగ్రస్త స్థితిలో. కానీ దాన్ని సేవిస్తూ వెళ్ళాలనుకోండి, మెల్లమెల్లిగా చేదు తొలగిపోయి దాని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడతారు. ఎప్పుడు ఆస్వాదిస్తారు? రోగగ్రస్త స్థితి నుంచి బయటపడుతున్న కొద్దీ, ఆ రుగ్మత తొలగిపోతున్న కొద్దీ ఆ చెరుకు రసంలోని మాధుర్యతని ఆ వ్యక్తి అనుభూతి చెందుతున్నప్పుడు ఆయనకు తెలుస్తుంది ఏమని? దాన్ని బట్టి ఆయుర్వేదం నిర్దేశిస్తుంది, ఓకే, నీకు ఈ రుచి తీయగా లభిస్తుందా? తీయగా అనిపిస్తుందా? అంటే నీకు పసరికలు అనే వ్యాధి తొలగిపోయింది. అదే విధంగా మనకిప్పుడు కృష్ణ భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, హరే కృష్ణ మహామంత్ర జపం కానివ్వండి, కీర్తన కానివ్వండి, భగవద్గీత, భాగవత ప్రవచనాలు కానివ్వండి, అధ్యయనం కానివ్వండి, రుచిగా లేవు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకలా జరుగుతుంది? ఆసక్తిదాయకంగా లేవు అంటే మనం భవరోగం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ భవరోగానికి ఔషధం ఏమిటి? కృష్ణ చైతన్యమే. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించడం ఇప్పుడు ఆసక్తి లేదు. చాలా కష్టంగా, రుచి లేదు, ఆసక్తి లేదు. అయినా కూడా జపించాల్సిందే. ఎందుకని? అలా జపించడం ద్వారా మనకున్నటువంటి వ్యాధి తొలగిపోతుంది. భవరోగం అది తొలగిపోయినప్పుడు శ్రీకృష్ణుని నామామృతాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. హరే కృష్ణ 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 హరే.
హరే రామ హరే రామ 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 హరే. అందుకని కృష్ణ చైతన్యం ఎంత అద్భుతమైంది అంటే ఆరంభ దశలో ఉన్న కూడాను ఆనందానుభూతిని చెందేటువంటి పరిస్థితులు కల్పించేలాగా విభిన్న తరహాలో కృష్ణ చైతన్యం మనం పాటించవచ్చు. మీరు ఏ కార్యక్రమంలో ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళైనా కూడాను దాన్ని కృష్ణ చైతన్యం వైపు మళ్లించడం ద్వారా కృష్ణుడితో అనుసంధానం చేయడం ద్వారా భక్తిత్వ సేవలో నిత్యం కావచ్చు. ఎంత సులభతరం చేశారు చూడండి కరుణతో. శ్రీకృష్ణుడు చాలా కరుణ. చైతన్య మహాప్రభుగా ప్రకటితమై రాధాకృష్ణులు ఇద్దరుగా ప్రకటితమయ్యారు కదా. కృష్ణుడు కరుణామయుడు, రాధారాణి ఇంకా కరుణామయుడు. చూడండి తండ్రి కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాడు కదా. ప్రేమ లేదు అని కాదు, తండ్రికి ఉంటుంది, కానీ నిర్దిష్టంగా ఉంటాడు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే సరి అయింది అంటారు. తల్లి చాలా కరుణతో ఉంటుంది. పిల్లలు కొన్నిసార్లు దోషభూయిష్టంగా జీవనం గడిపినా, దోషభూయిష్టంగా కార్యాలు చేసినా కూడా తల్లి వాటిని పట్టించుకోదు. ఏమంటుంది? దానిలో ఉన్న కొద్దిపాటి సభ్యతను గమనించి దాన్ని అభినందిస్తుంది. చాలా కరుణతో ఉంటుంది తల్లి కదా. తల్లిదండ్రులు ఇద్దరి మధ్య ఇద్దరూ ప్రేమమయంగానే ఉంటారు, కానీ తల్లి చూపించే ఆదరణ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది మనలో చాలా మందికి అనుభవంలో ఉన్న విషయం. అలాగే రాధారాణి అత్యంత కరుణామైన. కృష్ణుడి కృపని పొందాలి అంటే రాధారాణి కృప పొందినప్పుడే సాధ్యం. చైతన్య మహాప్రభు రాధాకృష్ణుడు ఇద్దరు కలిపి రాధాభావంతో ప్రకటితమయ్యారు. అందుకని నమో మహాధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతి కృపామయ అవతారంగా చెప్పబడింది చైతన్య మహాప్రభు. అందుకని రాధాభావంతో ప్రకటితమయ్యారు. రాధారాణి అత్యంత కృపామయ, అత్యంత కరుణ కలిగినటువంటి. అలాంటి కరుణతోనే మనమున్న స్థితిని గ్రహించి, మన బద్ధ స్థితిని గ్రహించి ఆ స్థితిలో ఉంటూ కూడాను కృష్ణ చైతన్యంలోని కార్యక్రమాలలో ఆనందాన్ని అనుభూతి చెందే విధంగా విభిన్న తరహా స్థితులను మనకి ప్రకటితం చేయడం. ఎవరికైనా కూడాను రకరకాల కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటుంది కదా వ్యక్తులకి. ఆ ఆసక్తిని వదులుకోవాల్సిన అవసరం లేకుండా కృష్ణ చైతన్యము ఆ ఆసక్తిని కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయమని ప్రబోధిస్తుంది. ఎంత సులభతరం చేసి ఎవరికైనా అందరికీ కూడా భుజించడంలో ఆసక్తి ఉంటుంది కదా. చూడండి ఎంత సౌలభ్యంగా చేశారు. ప్రతిరోజు మనం అంతా కూడా ఆహారాన్ని భుజిస్తాం కదా. దాన్ని కూడా కృష్ణ చైతన్యం చేసే విధానం, మనకి ఆధ్యాత్మికం చేసే విధానం కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. ఎలా ఆధ్యాత్మికం చేస్తాము? ఎలాగో భుజిస్తున్నాం కదా. కొన్ని సవరణలతో పరిశుద్ధంగా ఆహారాన్ని తయారు చేసి భగవంతునికి సమర్పించి కృష్ణుడికి దాన్ని భుజిస్తే అదేమవుతుంది? మనము ప్రసాద సేవన అంటాం. ప్రసాద సేవన, ప్రసాద సేవన, సేవ. అదేంటండి, నా క్షుద్బాధ తీరడానికి భుజిస్తుంటే సేవ ఎలా అయింది? అది కరుణ. నిజానికి అదేదో సేవా భావం కానీ ప్రసాదం అనే భావంతో కానీ మనం చేయకపోయినా కూడాను భగవంతునికి సమర్పించిన ఆ ప్రసాదాన్ని, ఆహారాన్ని మనం భుజిస్తూ ఉంటే కృష్ణుడు దాన్ని సేవగా స్వీకరిస్తున్న అది కరుణ. కరుణ అంటే అర్థం ఏంటో తెలుసు? నిర్హేతుక కరుణ అంటే అర్థం ఏంటో తెలుసు? అర్హత లేదు మనకి, కానీ అలా ఇచ్చివేయడం చెప్తా, అది కరుణ. కృప అంటే అర్థం అది. చైతన్య మహాప్రభు ఆ కృపను మనందరికీ ప్రసాదించాడు. కలియుగంలో ఉన్న జీవులందరికీ కూడా ప్రసాదించాడు. చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడాను కృష్ణుడితో అనుసంధానం చేసే విధానాన్ని ప్రబోధించాడు. తద్వారా మనం అత్యంత కష్టపడి రకరకాల యోగ విధానాల్లో శుద్ధీకరించుకొని వాటిని పాటించాల్సిన అగత్యం లేకుండా మనం ఉన్న స్థాయిలో, మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్థానే స్థిత అని. స్థానే స్థిత అంటే ఏమిటి? మనకి ఏ రకమైనటువంటి అభిరుచులు ఉన్నాయో వాటిని ఏవి వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాటినన్నింటినీ కూడా కృష్ణునితో అనుసంధానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని పొందే విధానాన్ని మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. చూడండి, భుజించడాన్ని భక్తిగా మార్చింది కృష్ణ చైతన్యం. చూడండి,
ఆహార, నిద్ర, భయం, మైథున ఈ 4 కార్యక్రమాలు అనేక పర్యాలు చెప్పుకుంటాము. శారీరక అవసరాలు భౌతిక జీవనంలో బందీకృతులై ఉండడానికి, భౌతిక జీవనానికి కారణభూతమయ్యేటువంటి ఈ చర్యలన్నీ కూడాను ఏం చేయబడ్డాయి? ఆధ్యాత్మికం చేయబడ్డాయి. ప్రత్యేకమైన పద్ధతిలో వాటిని నిర్వహించినట్టయితే, నియంత్రణతో, నిబద్ధతతో, నియమాల ప్రకారంగా వాటిని నిర్వర్తించినట్టయితే, అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆధ్యాత్మికము, కృష్ణ చైతన్యం. ఇది కరుణ. నిర్బంధే కృష్ణ సంబంధే. మొత్తం కృష్ణ చైతన్యం అంతా ఏమిటి? కరుణ రసము నిజానికి. నిర్బంధే కృష్ణ సంబంధే. కృష్ణుడితో అనుసంధానం చేసి మన కార్యక్రమాలు నిర్వర్తిస్తే అవన్నీ కూడా ఆధ్యాత్మికం చేసేయబడుతుంది. భుజించడము ప్రాథమిక అవసరము. కానీ భుజించడం కూడాను కృష్ణుడికి సమర్పించి ప్రసాద సేవనగా స్వీకరిస్తే, ఆ చైతన్యంగా స్వీకరిస్తే అంతా కూడా ఏమైపోతుంది? భక్తి ఆధ్యాత్మికము అయిపోతుంది. సేవ అయిపోతుంది. నిద్రించడము. మన చైతన్యము రేపు ఉదయం లేచి మంగళహారతికి అటెండ్ అవ్వాలి అనే భావనతోని శరీరానికి కావలసిన రక్షణని లేకపోతే విశ్రాంతిని మీరు అందిస్తున్నారు అనే భావనతోనే పడుకున్నారనుకోండి, నిద్ర కూడా భక్తి అయిపోతుంది. ఎంతటి కరుణ చూడండి. నిద్ర లేకుండా మనం ఉండలేము. దైనందిన జీవితంలో మనం ఖచ్చితంగా చేయవలసిన పని కూడాను కేవలము కృష్ణుడితో అనుసంధానం చేసినట్లయితే, మన ఆలోచనలో మార్పు చేసుకున్నట్టయితే అది ఆధ్యాత్మికంగా మలిచి మన భవరోగానికి ఔషధంగా మనకి అందించడం జరుగుతుంది. ఎంతటి కరుణ చూడండి. ఆహార, నిద్ర ఇవి 2 ఎవ్వరూ చేయకుండా ఉండలేరు కదా! భక్తి మార్గాన్ని స్వీకరించడానికి మీరు ప్రత్యేకంగా ఏం వదులుకోక్కర్లేదు. ఆహారము, నిద్ర ఇవి 2 చేస్తాం కదా! వాటిని కూడాను కొద్ది ఆలోచనలో మార్పుతో, కొద్ది సవరణలతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆధ్యాత్మికం. మనోపడిని పరిరక్షించుకోవడానికి రకరకాల భవంతుల్ని లేకపోతే నిర్మాణాల్ని చేపడతాం కదా! దాన్ని కూడా వద్దనట్లేదు కృష్ణ చైతన్యం. నిర్వహించండి. రక్షించుకోండి. కానీ దానిలో మీ భవంతిలో కృష్ణ విగ్రహాన్ని స్థాపించి దాన్ని మందిరంగా మార్చండి. వైకుంఠంగా మార్చండి. భావనని ఎలా పెంచుకోవాలి? ఈ భవంతి ఈ అర్చ విగ్రహానికి చెందింది. ఇక్కడ నేను ఈ సేవకుని. మీరు దాంట్లోంచి వెళ్ళిపోతున్నారా? ఆ అనుభవాన్ని పొందట్లేదా? అవన్నీ త్యజిస్తున్నారా? లేదు. కానీ అదంతా ఏం చేసేస్తున్నాడు? ఆ భావనతోని జీవించినట్టయితే అదంతా కూడా వైరాగ్యంగా పరిగణించి కృష్ణుడు కృపని ప్రసాదిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా స్వీకరిస్తున్నాడు. ఇది చైతన్య మహాప్రభు. ఇది కృష్ణ చైతన్యం యొక్క విశిష్టత. ఇతర యోగ విధానాల గురించి మనం చెప్పుకుంటాము. చాలా కఠినమైన జీవన విధానాన్ని కొనసాగించాలి. అనేక రకమైన అర్హతల్ని పొందాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలని. కృష్ణ చైతన్యంలో అలా కాదు. మీరు చేస్తున్న కార్యక్రమాన్ని కేవలం చైతన్యంలో వచ్చే మార్పుతో మనం చేసే కార్యక్రమం, మనమే చేస్తున్న కార్యక్రమం. అది లేకుండా జీవించలేని కార్యక్రమం ఆధ్యాత్మికం చేయబడుతుంది. ఇది కరుణ. ఇది కృప. ఇది కృష్ణ చైతన్యంలో ఒక ప్రాశస్త్యం. అత్యంత ఆకర్షణీయమైనది ఈ భౌతిక జగత్తులో మైథున కార్యక్రమం అని చెప్పబడింది. జీవులందరూ కేవలం మనుషులే కాదు. జీవులందరూ ఈ కార్యక్రమం చుట్టే నిమగ్నమైపోయి, మైథున కార్యక్రమం చుట్టూ నిమగ్నమైపోయి రకరకాల క్లేశాలని, రకరకాల వేదనని స్వీకరించడానికి సిద్ధపడతారు. అనేక రకమైన కష్ట నష్టాలను కూర్చుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి కార్యక్రమం కూడాను మైథున ప్రక్రియ కూడాను మైథున ప్రక్రియ సంతానోత్పత్తి కోసమే నిర్వహిస్తూ, అలా ఉద్భవించిన సంతానాన్ని కృష్ణ చైతన్యంలో నియంకృతం చేయడం ద్వారా ఆ ప్రక్రియని కూడాను ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళించారు. ఇది కృష్ణ చైతన్యం. నిర్బంధే కృష్ణ సంబంధే భక్తి వైరాగ్యం ఉచ్యతే. ఈ రకమైన జీవనాన్ని కొనసాగించినప్పుడు వ్యక్తి పరిపూర్ణతను మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా ఆధ్యాత్మికమైపోతుంది. భగవంతుడైన శ్రీకృష్ణునికి మనం అనర్చే సేవగా మారిపోతుంది. చూడండి, ఇంకా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి వ్యక్తులకు ఎందుకు సందేహం ఉండాలి? అజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. అడ్డుకుంటున్నది లేదు. అజ్ఞానం. కనీసమైన పరిజ్ఞానం. అందుకని ఏమని చెప్పారు? యజ్ఞై సంకీర్తన ప్రాయే యజహంతి సుమేధసా. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే వాళ్ళు అత్యంత తెలివైన శాస్త్రవేత్తలు. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే వాళ్ళు అత్యంత తెలివైన పెట్టుబడిదారులు.
కృష్ణచిత్తాన్ని స్వీకరించిన వాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళు. ఎందుకని? చూడండి, అతి స్వల్పమైనటువంటి, స్వల్పం కాదు నిజానికి, మన అవసరాల్ని కొద్ది మార్పులతో వాటిని పూర్తి చేసుకుంటే అది ఆధ్యాత్మికం చేసి మనకి శుద్ధీకరించి కరుణ ప్రసాదిస్తున్నాడు. అంతటి కరుణ. అందుకని అతి సులభమైన జీవన విధానం, అతి సులభంగా ఆధ్యాత్మిక జీవన విధానాన్ని స్వీకరించాలి అంటే కలియుగంలో నిర్దేశిత మార్గం ఏమిటి? కృష్ణ చైతన్యం. అతి సులభతరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం శుద్ధీకరించబడతాం. భోజనం చేయడం ద్వారా, ప్రసాదం స్వీకరించడం ద్వారా శుద్ధీకరించబడతాం. కేవలం ఆలోచన ద్వారా, భగవంతుని యొక్క దివ్యమైన నామాల్ని శ్రవణం చేయడం ద్వారా, భగవంతుని లీలని శ్రవణం చేయడం ద్వారా శుద్ధీకరించడం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. దీనిలో దేనికి కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకండి. ప్రత్యేకమైన ప్రయత్నాలు ఏమి చేయక్కర్లేదు. అతి సులభంగా ఎవరైనా చేయగలిగినట్టు. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాల, స్త్రీ, పురుష, పిన్న వయస్కులు, పెద్ద వయస్కులు, ఈ దేశానికి చెందిన ఎలాంటి వాళ్ళైనా చేయవచ్చు. ఎంతటి కరుణ చూడండి. ఇలాంటి మహాద్భుతమైన కరుణని మనకు అందించినా కూడాను వ్యక్తులు దాన్ని స్వీకరించకపోతే వాళ్ళు ఏమని చెప్పబడ్డారు? దుష్కృతులు, మూఢులు, దురదృష్టవంతులు, అత్యంత దురదృష్టం. అజ్ఞానంతో కూడుకున్నాం. అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి ఎలాంటి సంశయాన్ని కలిగి ఉండక్కర్లేదు. కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది నిజానికి? మన జీవన విధానాన్ని, మీకున్న అభిరుచుల్ని మార్చేయడం లేదు. మీ అభిరుచులన్నీ కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయమంటుంది. తద్వారా ఏమవుతుంది అది? ఇంతకు పూర్వము మన అభిరుచులు మన భౌతిక బంధనంలో నియంకృతుల్ని చేసి రకరకాలైన క్లేశాన్ని పొందడానికి కారణభూతమై భౌతిక శరీరాన్ని పొందడానికి, తద్వారా నిరంతరంగా భౌతిక జీవనాన్ని కొనసాగించడానికి కారణభూతమైందంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? ఆధ్యాత్మికమైపోయింది. అది కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్తం. అందుకని సుమేధస, కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కృష్ణ నిజానికి కృష్ణుని స్వీకరించే వాళ్ళు అత్యంత మేధావంతులు అని చెప్తారు. 2 విధాలు. మేధావంతులే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించేవాళ్ళు, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మేధావంతులు. రెండవది అతి సులభం కదా, మనం మేధావంతులమో కాదో మనకు తెలియదు, కానీ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా మేధావంతులు. మనమంతా మేధావంతులుగా ఉండాలనుకుంటున్నామా? బుద్ధి కుశలత కలిగిన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాం కదా. మనం చేసే ప్రతి పనికి కూడాను అత్యుత్తమైనటువంటి పర్యవసానాన్ని పొందాలనుకుంటున్నామా? అయితే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి కేవలం మనం ఇందాక చెప్పుకున్న 4 నియమాలను నిష్ఠగా పాటించినట్టయితే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపిస్తూ ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఒకే ఒక సూచన, ఇది జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మనం వింటే చాలు. ఏ రకమైన ఇతర నిబంధనలు లేవు. ఊహించుకోవడం కానీ, రాధాకృష్ణుని ఊహించుకోవడం కానీ, ఇది కానీ ఏం లేదు. కేవలం మంత్రాన్ని మనం శ్రద్ధగా వింటే చాలు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా చేయవచ్చు. స్త్రీలు, పురుషులు నడుస్తూ చేయవచ్చు, కూర్చొని చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. భుజిస్తాం కదా ప్రతిరోజు, దాన్ని కృష్ణుడికి సమర్పించి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే పూజించాలి. మనం కృష్ణుడికి ఏం సమర్పించాలో రోజు చెప్పుకుంటాం. శాకాహార పదార్థాలు, దానిలో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ ఉండకుండా జాగ్రత్త. ప్రతిరోజు భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే ఈ కార్యక్రమాలు చేయడం సులభతరం అవుతుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే తర్వాత నియమైనటువంటి నిత్యం భాగవత సేవ, భగవంతుని నామాన్ని కీర్తించడం, శ్రవణం చేయడం కూడా అతి సులభతరం. వీటిని పాటిస్తూ ఉన్నామనుకోండి, పాపభూయిష్టమైన కర్మలు ఏమైనా మనం చేస్తూ ఉన్నట్టయితే అవి కూడా మన నుంచి తొలగిపోతాయి. 4 ముఖ్యమైన పాపభూయిష్టమైన కర్మలు ఏమని చెప్పబడ్డాయి? మాంసభక్షణ చేయడము, మత్తు పానీయాలు సేవించడము, జూదం ఆడడము, మరియు వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం. చేయవలసిన 4 నిష్ఠగా చేస్తున్నాం అనుకుంటే, చేయకూడని 4 ఏవైతే ఉన్నాయో పాపభూయిష్టమైన మన నుంచి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా దూరం. మనం ఇందాక చెప్పుకున్నట్టు
ఉత్తమమైన ఆహారాన్ని పొందారనుకోండి, నూన్యమైన ఆహారాన్ని పొందాలని ఎవరు అనుకోరు కదా! ప్రత్యేకమైన ప్రయత్నం చేయరు. అయ్యో! నేను అది నష్టపోయాన భావన కూడా ఉండదు. అదే విధంగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు భౌతిక జీవనంలో మనం ఆనందంగా భ్రమిస్తున్నటువంటి స్థితిలేవి మనం నష్టపోము. అంతకన్నా ఉన్నతమైన ఆనందాన్ని అనుభూతి చెందడం మొదలెడతాం. అందుకని అందరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి అందరూ కూడాను వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి అందరికీ కూడాను దయచేసి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన దానికి మీరు ఏమీ చేయక్కర్లేదు. హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము, నిత్యం భాగవత సేవయ భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయండి. మెల్లమెల్లగా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడము, ఇతర కార్యక్రమాలన్నీ కూడాను సమకూర్చబడతాయి. అందుకని అందరికి కూడాను హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి దీన్ని మీరు స్వీకరించండి, దీన్ని ఇతరులకు అందించండి. ఇది మనము ఈనాడు చర్చించుకోవాల్సినటువంటి అంశంగా భావించవచ్చును. ఇక్కడ మనం వివిధ మాతాజీ సంపత్తి ఎవరైనా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మామూలుగా మనము ఈ రోజు కార్యక్రమాన్ని పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. దాంట్లో హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ఈ రోజు మా ఆయన గారు పుట్టినరోజు, కొంచెం ఆశీర్వదిస్తారేమో అని అడుగుతున్నాను. ఎవరి పుట్టినరోజు మాతాజీ? శేషు అండి నా పేరు. ఆయన పేరు అరుణ్ కుమార్ అండి. ఎవరి పుట్టినరోజు అమ్మా? అరుణ్ కుమార్ అండి మా ఆయన గారి పేరు. హరే కృష్ణ. అంటే ఆయన కొంచెం ఈ మాలలు చేయడం కానీ అది ఇష్టపడట్లేదు. కొంచెం ప్రార్థించండి. మరో పుట్టినరోజు కల్లా ఆయన పరిపూర్ణ కృష్ణ చైతన్యం అవ్వాలని మనమంతా కోరుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. తదనుగుణంగా ఆయన జీవనం అంతా కూడాను పరిశుద్ధం అవుతుందని, పైగా ఉపయుక్తంగా మారుతుందని ఆశిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. హరి హరి బోల్. హరే కృష్ణ దండాత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం ప్రభుజీ. ఈ రోజు ఈ ప్రవచనం నాకు ఒకసారి పెద్ద ప్రభు రికార్డింగ్ నేను ఇది రాసుకుంటున్నాను ప్రభు వ్యాసం. దానికి ఇవాళ మీరు చెప్పిన పాయింట్ చాలా వరకు నాకు ఉపయోగపడతాయి. తప్పకుండా ప్రభుజీ. పెట్టి నా నెంబర్ మీకు మెసేజ్ చేశాను ప్రభుజీ. మీరు మెసేజ్ చేశారా నాకు? ఇప్పుడే చేశానండి, మీ నెంబర్కి చేశాను ప్రభు. తప్పకుండా పెడతాను ప్రభుజీ. మీరు హరే కృష్ణ. భోగవల్లి కృష్ణ ప్రభు కదా? అవును ప్రభు. హరే కృష్ణ. హరి బోల్. తప్పకుండా. హరే ధన్యవాదాలు. హరి హరి. ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఈనాటి కార్యక్రమాన్ని పునరావృతం చేసుకునే ప్రయత్నం చేసాం కదా, చెప్పుకుంటాం కదా. 7:30 మనము హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. తర్వాత 10:30 జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 10:30 నుంచి 11 వరకు, 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక పఠనము మరియు చర్చ జరుగుతుంది. దాని తర్వాత 5:30 నుంచి 6 వరకు మళ్ళీ సాయంత్రం జపయజ్ఞ కార్యక్రమం. ఈరోజు శనివారం కదా, అందుకని మన ప్రణాళిక ప్రకారంగా 6 నుంచి 7 వరకు క్విజ్ రూపంలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. ఈనాటి క్విజ్ కార్యక్రమము భగవద్గీత 5వ అధ్యాయంలో 3, 4, 5 శ్లోకాలు అనుకుంటాను. వాటి నుంచి క్విజ్ రూపంలో చర్చిస్తాము. అందుకని భక్తులంతా కూడాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్తులే. రోజంతా కూడా యూత్ ప్రోగ్రామ్ కూడా ఉంది ప్రభుజీ. ఎస్ మాతాజీ. అదే విధంగా థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు శనివారం కాబట్టి సాయంత్రం 8 గంటలకి, అంటే రాత్రి 8 గంటలకి 8 నుంచి మనకి యూత్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఈనాటి టాపిక్ ఏమిటమ్మా సంధ్య మాతాజీ? మళ్ళీసారి చెప్పండి. మృత్యు తర్వాత జీవనం ఉందా లేదా అని దాని మీద మనము చర్చించుకుంటాము. అది యువత కార్యక్రమంగా ఆరంభించడం జరిగింది. అందరూ భాగస్తులు అవ్వచ్చును, మీ అభిప్రాయాలు చెప్పవచ్చును. చక్కని చర్చ జరుగుతుంది కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పడానికి మంచి అవకాశం. దాన్ని కూడా భక్తులంతా సద్వినియోగపరచుకోవాల్సిందిగా. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే దీంట్లో మీ మిత్రుల్ని కూడా తీసుకురండి. ఎందుకంటే ఇది చర్చ కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళకి మనం కృష్ణ చైతన్యంలో వేద శాస్త్రాలు చెప్పినటువంటి పరిజ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. ఈ రోజు ప్రేమతో ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై హరినామ సంకీర్తన కి జై రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై రామవేద భక్త బృంద కి జై శ్రీమద్ భగవద్ గీత కి జై చంద్ర శ్రీమద్ భాగవతం కి జై రామ్ ప్రభుజీ కి హరే హరి ప్రణాम. हरि बोल. श्री हर्ष प्रभु की जय. समवेत भक्त वृंद की जय. शील प्रभुपाद की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. హరి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. దండవత్ ప్రణామ మాతాజీ.